ఇటీవల దాడికి గురై తీవ్రంగా గాయాలతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జార్జిపేట వెంకటేశ్వర స్వామి ఆలయ పురోహితుడు ఇంద్రగంటి సీతారామయ్య శర్మను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఇక వివరాల్లోకి వెళ్తే 2 రోజుల క్రితం పురోహితుడు సీతారామయ్య దేవాలయంలో ఉండగా కొండమూరు శివయ్య అనే వ్యక్తి కొడవలితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన పురోహితుడు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన మంత్రి సుభాష్ ఆదివారం ఫోన్ ద్వారా చికిత్స పొందుతున్న పురోహితుని కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దేవుని సన్నిధిలో పురోహితునిపై కొడవలితో గాయపరచడం బాధాకరమని మంత్రి వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే మంత్రి సుభాష్ పురోహితుని కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం పట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పురోహిత బ్రాహ్మణ సమైక్య జిల్లా అధ్యక్షుడు చెరుకుపల్లి గణేష్ శర్మ కృతజ్ఞత తెలిపారు. పేద బ్రాహ్మణులు పురోహితుల పట్ల మంత్రి సుభాష్ ఔదార్యం గొప్పదని కీర్తించారు. పురోహితులపై దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేస్తుందని మంత్రి సుభాష్ వ్యాఖ్యానించారు. రామచంద్రపురం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు మాకు చాలా సహాయం చేస్తున్నారండి. ఈ హాస్పిటల్కి వచ్చి ఈ వైద్య నిమిత్తం ఈ 25,000 రూపాయలు మాకు అందజేశారు. అలాగే నిన్న ఒక మనిషిని పంపించారు, దగ్గరుండి అన్నీ చూసుకోమని చాలా సహాయ సహకారాలు అందించారు. వారికి చాలా కృతజ్ఞతలండి.